బాగా అబ్జర్వ్ చేయండి. 6th క్వశ్చన్ ఏమి అంటే ద నార్మల్ అట్ ఏ పాయింట్ t1 ఆన్ y² = 4ax మీట్స్ ద పారాబోలా. t1 దగ్గర డ్రా చేసినటువంటి నార్మల్ మళ్ళీ పారాబోలాని t2 దగ్గర మీట్ చేస్తోంది, అంటే కలుస్తోంది, అక్కడ కట్ పాస్ అవుతోంది. ఇది ప్రూవ్ చేయాల. ఇదొక ఆన్సర్, ఇదొక ఆన్సర్. రెండిట్లో ఏదో ఒకటే అడుగుతాడు, కానీ మనం ఇక్కడ రెండు రాసుకున్నాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ పారామెట్రిక్ సహాయం తీసుకోవాలా, పారామెట్రిక్ పాయింట్స్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే గివెన్ పారాబోలా రాసుకోవాలా, దట్ ఈస్ y² = 4ax. రాసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమి సార్ అంటే లెట్ అనేసి పారామెట్రిక్ పాయింట్స్ రాసుకోవాలా. a = at1² కామా 2at1. రెండవది b = at2² కామా 2at2. వాడు క్వశ్చన్ లో నీకు t1 t2 అన్నాడే. t1 అంటే a1, t2 అంటే b. సరేనా? వీటిని ఏమంటారంటే పారామెట్రిక్ పాయింట్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఏం రాసుకోవాలంటే ఈక్వేషన్ నార్మల్ రాసుకోవాలా. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ దేనికయ్యా? ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టు ద గివెన్ పారాబోలా, టు ద గివెన్ పారాబోలా అట్ ఎక్కడ సార్ అంటే అట్ t1 అంటే a ఈజ్ ఏం రాయాలి అంటే y - y1 = -y1/2a ఇంటూ x - x1. అయ్యా ఏ దగ్గర x1 అంటే నీకు తెలుసు at1², y1 అంటే నీకు తెలుసు 2at1. సో y1 ప్లేస్ లో 2at1 పెట్టాలా, x1 ప్లేస్ లో at1² పెట్టాలా, ఆ విషయం నీకు తెలుసు. సో నెక్స్ట్ స్టెప్ లో అదే చేస్తాను. కానీ y1 రెండు చోట్ల ఉంది, ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు. కేవలం ఒక చోటే సబ్స్టిట్యూట్ చేస్తావు, చేయొద్దలా. సో y - y1 అంటే 2at1. కానీ ఇక్కడ కూడా ఎప్పుడైతే 2at1 రాస్తానో y1 ప్లేస్ లో కింద 2a వస్తుంది, కానీ x1 అంటే గుర్తు పెట్టుకో at1². కానీ నీకు తెలుసు, నాకు తెలుసు, 2a ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది. హియర్ ఓన్లీ విల్ గెట్ -t1. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఎవరికి సార్ అంటే పారాబోలాకి. కానీ క్వశ్చన్ లో వాడు ఏమంటున్నాడు సార్, ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ మళ్ళీ t2 దగ్గర మీట్ అవుతోంది అంటే t2 అనే పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి సార్? x1 y1 లేదు కదా అంటే ఏ సార్ x ప్లేస్ లో y ప్లేస్ లో. y ప్లేస్ లో ఎంత పెట్టాలి సార్ అంటే 2at2. x ప్లేస్ లో ఎంత సార్ అంటే at2² సబ్స్టిట్యూట్ చేయాలి. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయి చాలు, అంతే. y అంటే 2at2 -2at1 రాస్తావు. అండ్ ఇక్కడ ఏమి అంటే -t1 అలాగే ఉంటుంది. at2² t1² కాదు నాన్న, at2² -at1². అవునా? తర్వాత ఈ రెండిట్లో 2a కామన్ చేయొచ్చు, ఈ రెండిట్లో a కామన్ చేయొచ్చు, ఆ విషయం నీకు తెలుసు. 2a కామన్ చేస్తే మిగిలేది t2 - t1. అండ్ ఇక్కడ a కామన్ చేస్తే at1 × t2² -t1². అవునా? కానీ t2² - t1² అంటే ఏం సార్ అంటే a² - b². కాబట్టి a + b × a - b వస్తుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ t2 + t1 × t2 - t1 గా రాసుకోవచ్చు. రాసిన వెంటనే t2 - t1 క్యాన్సిల్ అవుతాయి. సో a కూడా క్యాన్సిల్ అయిపోతుంది. మిగతాది మాత్రం రాసుకో. ఈ పక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 మాత్రమే మిగులుతుంది. ఇక్కడ -t1 × t1 + t2 ఆర్ t2 + t1 ఎట్లయినా రాసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు మల్టిప్లై చేయాలా, -t1 తో మల్టిప్లై చేయాలా, 2 అట్లే ఉంటుంది. -t1² -t1 t2. సరేనా? కానీ వీళ్ళిద్దరిని లోపలికి తెచ్చుకోవాలా. తెచ్చుకుంటే అవర్ ఆన్సర్ ఈస్ t1² + t1 t2 + 2 = 0. ఒక ఆన్సర్ అయితే వచ్చేసింది. మరి రెండో ఆన్సర్ కోసం ఏం చేయాలి సార్ అంటే t1² 2 ఆ పక్క పంపించాలి. సో ఆ పక్కకి వెళ్తే ఇక్కడ ఏముంటుంది సార్ అంటే t1 t2 మాత్రమే ఉంటుంది. t1² ఆ పక్క పోతే -t1² -2. మొత్తాన్ని t1 తో డివైడ్ చేయాలా. ఈ పక్క ఆ పక్క దేంతో డివైడ్ చేయాలా? t1 తో డివైడ్ చేస్తే ఇక్కడ t2 వస్తుంది, ఇక్కడ -t1, ఇక్కడ -2/t1 వస్తుంది. సో ఈ రెండిట్లో మైనస్ కామన్ చేస్తే సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైపోయిందా? అదే విధంగా మనం నెక్స్ట్ క్వశ్చన్ కూడా చేసేసుకోవచ్చు. ఏది అంటే క్వశ్చన్ నెంబర్ 7 మీరు చూడండి. ఇఫ్ y1 y2 y3 ఆర్ ద y coordinates ఆఫ్ ద vertices ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద పారాబోలా. ఇన్స్క్రైబ్డ్ అంటే పారాబోలా లోపల ట్రయాంగిల్ ఉందని, ఎక్స్క్రైబ్డ్ అంటే బయట, పారాబోలా లోపల ఉందనేసి ట్రయాంగిల్. ఇన్స్క్రైబ్డ్ అంటే పారాబోలా లోపల ఉంది ట్రయాంగిల్. అంటే ఈ విధంగా ఉంటుందండి ట్రయాంగిల్, ఈ విధంగా ఉంటుంది. ట్రయాంగిల్ యొక్క వర్టైసెస్ దేని మీద ఉంటాయి సార్ అంటే పారాబోలా మీద ఉంటాయి.
ఎక్కడో ట్రయాంగిల్ ఇక్కడ ఏడో చిన్నగా డ్రా చేసుకునేది కాదు, వాటి యొక్క వర్టిసెస్ నీకు పారాబోలా మీద ఉండాలి, అప్పుడే ఇన్స్క్రైబ్డ్ అంటావు. పారాబోలా y square equal to 4x, then show that the area of the triangle is ఆ ట్రయాంగిల్ లోపల ఉండే ట్రయాంగిల్ యొక్క ఏరియా 1/8 ఇంటూ y1 minus y2, y2 minus y3, y3 minus y1 అని నువ్వు ప్రూవ్ చేయాలి. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది, ఇక్కడ కూడా పాయింట్స్ ఇవ్వలేదు. కానీ ట్రయాంగిల్ కావాలి అంటే నీకు 3 పాయింట్స్ కావాలా? 3 పాయింట్స్ అంటే నేను ఏం తీసుకుంటానంటే AT1 square, 2AT1 ఒకటి, రెండోది AT2 square, 2AT2, మూడోది AT3 square, 2AT3. వీటిని ఏమంటారు సార్ అంటే పారామెట్రిక్ పాయింట్స్ అంటారు. వాటికి నేమింగ్ PQR అని రాసుకున్నాను. వాటిని x1 y1, x1 అంటే గుర్తు పెట్టుకో, x1 వాల్యూ ఎంత అంటే AT1 square, x2 వాల్యూ AT2 square, x3 ఇది, y1 అంటే 2AT1, y2 అంటే 2AT3, y3 అంటే ఇవన్నీ. ఇలా ఎందుకు రాసుకున్నారు సార్ x1 y1 అంటే ఫార్ములా చేసేటప్పుడు మనకు ఫార్ములా T1 T2 లో లేదు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఇలా ఉంటుంది. కాబట్టి నేను x1 y1, x2 y2, x3 y3 అని రాసుకున్నాను. కానీ x1 అంటే ఒరిజినల్ గా గుర్తుపెట్టుకో AT1 square, y1 అంటే గుర్తుపెట్టుకో 2AT1, x2 అంటే గుర్తుపెట్టుకో AT2 square, y2 అంటే గుర్తుపెట్టుకో 2AT2. ఇవన్నీ నీకు తెలుసు. జస్ట్ ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ ఒకసారి చదువుతాను, బాగా చదవండి. ఎప్పుడు కూడా క్వశ్చన్ బాగా చదివే వ్యక్తికి ప్రాబ్లమ్స్ బాగా ఈజీగా అర్థమవుతాయి. క్వశ్చన్ చదవండి. ఇఫ్ y1, y2, y3 ఆర్ ద y కోఆర్డినేట్స్ ఆఫ్ ద వర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద పారాబోలా y square equal to 4ax, y square equal to 4ax అనే పారాబోలా లోపల ఉండే ట్రయాంగిల్ యొక్క ఏరియాను ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? ఓకే, ఇదంతా నీకు తెలుసు. జస్ట్ ఇప్పుడు ఎలా చేయాలో జస్ట్ బాగా అబ్జర్వ్ చేయి చాలు. నువ్వు ఫస్ట్ ఏం రాసుకుంటావు అంటే లెట్ P. ఎందుకు సార్ PQR అని రాసుకున్నారు, ABC అని ఎందుకు రాయలేదంటే పారాబోలా యొక్క వర్టెక్స్ మనం ఏ తీసుకుంటాము, ఏ అంటే 0,0 తెలుసు కదా, అందుకే ABC రాసుకోలేదు, PQR రాసుకున్నాం అంతే, వేరే అర్థమైతే ఏమీ లేదు. సో బాగా అబ్జర్వ్ చేస్తే లెట్ ఫస్ట్ P రాస్తాను. P అంటే గుర్తుపెట్టుకో x1, y1. కానీ P అంటే ఏమి సార్ అంటే AT1 square, 2AT1. ఏమిది అంటే పారామెట్రిక్ పాయింట్. అదే విధంగా Q రాసుకుంటాను, x2, y2 రాసుకుంటాను. x2 అంటే ఏం సార్ అంటే AT2 square, 2AT2 అని రాసుకుంటాను. అదే విధంగా R రాసుకుంటాను. R అంటే గుర్తుపెట్టుకో x3, y3, AT3 square, 2AT3 రాసుకుంటాం. అవునా? ఇవన్నీ రాసిన తర్వాత ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR is equal to half mod x1 minus x2, x1 minus x3, y1 minus y2, y1 minus y3. ఇంకో ఫార్ములా కూడా ఉందండి, అలా కూడా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది రాసుకుంటే మాత్రం మనం ఈజీగా చేయొచ్చు. ఇంకో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా మనం ఫస్ట్ ఇయర్ లో వాడతాం అంటే అలా కూడా రాసుకోవచ్చు, తప్పైతే ఏమీ లేదు. కానీ ఇది మనకు కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది, సరేనా? ఇది మనకు కొంచెం యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇలా రాసేసుకున్నా. కానీ x1 అంటే నీకు తెలుసు, x2 అంటే నీకు తెలుసు, y1 అంటే నీకు తెలుసు, y2 అంటే తెలుసు, y3 అంటే తెలుసు. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయి చాలు. ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మాడ్ x1 అంటే ఎంత సార్ అంటే AT1 స్క్వేర్, x2 అంటే AT2 స్క్వేర్. అదే విధంగా ఇక్కడ x1 అంటే AT1 స్క్వేర్, x3 అంటే AT3 స్క్వేర్ రాసుకుంటా. కింద y1 అంటే గుర్తుపెట్టుకో, y1 అంటే 2AT1 మైనస్ 2AT2. ఇక్కడ y1 అంటే 2AT1 అండ్ ఇక్కడ 2AT3 అని రాసుకుంటావు. రాసిన వెంటనే సార్ ఇక్కడ ఏ కామన్ చేయొచ్చు, అవునా కాదా? ఇక్కడ కూడా ఏ కామన్ చేయొచ్చు. ఏ కామన్ చేస్తే ఎంత ఉంటుంది సార్ అంటే T1 స్క్వేర్ మైనస్ T2 స్క్వేర్ మాత్రం ఉంటుంది. ఇక్కడ T1 స్క్వేర్ మైనస్ T3 స్క్వేర్ మాత్రమే ఉంటుంది, అవునా? కింద 2a కామన్ చేయొచ్చు. 2a కామన్ చేస్తే మిగిలేది ఎంత సార్ అంటే T1 మైనస్ T2 మిగులుతుంది. ఇక్కడ 2a కామన్ చేస్తే T1 మైనస్ T3 మిగులుతుంది. కానీ దాని తర్వాత కూడా నీకు తెలుసు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. కానీ ఫస్ట్ రోలో నువ్వు ఒకటి కామన్ చేయొచ్చు, సెకండ్ రోలో ఒకటి కామన్ చేయొచ్చు. ఏంటది అంటే ఫస్ట్ రోలో a కామన్ చేయొచ్చు, సెకండ్ రోలో 2a ఇంటూ a ఎంత సార్ అంటే 2a స్క్వేర్ 2. సో ఇక్కడ a వెళ్ళిపోయింది, ఇక్కడ a వెళ్ళిపోయింది, ఇక్కడ 2a వెళ్ళిపోయింది, ఇక్కడ 2a వెళ్ళిపోయింది. ఏమన్నా అర్థమైపోయిందా?
బయట 2 క్యాన్సిల్ అయిపోతే మిగిలేది ఏ స్క్వేర్ మాత్రమే మిగులుతుంది. తర్వాత నీకు చెప్పబోయే విషయం వింటే నువ్వు చాలా ఆశ్చర్యపోతావు. ఏమి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే t1 ప్లస్ t2 ఇంటూ t1 మైనస్ t2 గా రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ t1 ప్లస్ t3 ఇంటూ t1 మైనస్ t3 గా రాసుకోవచ్చు. రాసిన తర్వాత నువ్వే చెప్తావు సార్ ఫస్ట్ కాలంలో t1 మైనస్ t2 కామన్ చేయండి సార్, సెకండ్ కాలంలో t1 మైనస్ t3 కామన్ చేయండి అని. సో ఫస్ట్ కాలంలో ఏం కామన్ చేస్తానా, ఏ స్క్వేర్ ముందు నుంచి ఉంది, t1 మైనస్ t2 కామన్ చేసేసిన, సెకండ్ కాలంలో t1 మైనస్ t3 కామన్ చేసేసిన. ఇది బయటకు వెళ్ళిపోతే ఇక్కడ ఏముంటుంది సార్ అంటే t1 ప్లస్ t2 మాత్రమే ఉంటుంది. కింద ఏముంటుంది సార్ అంటే 1 ఉంటుంది, ఎందుకంటే t1 మైనస్ t2 బయట కామన్ చేసేసినాం కదా. సో 1 ఇక్కడ కూడా ఏముంటుంది సార్ అంటే t1 ప్లస్ t3 మాత్రమే ఉంటుంది, ఇక్కడ కింద 1 ఉంటుంది. జస్ట్ దీనికి డెట్ ఎంత అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే చాలు. ఎంత వస్తుంది అంటే t1 ప్లస్ t2 ఇంటూ 1 అంటే t1 ప్లస్ t2 వస్తుంది. ఇదెంత సార్ అంటే t1 ప్లస్ t3 కాకపోతే మైనస్ t1 మైనస్ t3 వస్తుంది. t1 ఏమవుతుంది సార్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది. వచ్చే ఆన్సర్ ఎంత అంటే t2 మైనస్ t3. సో ఈ డెట్ కి ఆన్సర్ ఎంత అంటే t2 మైనస్ t3. సో నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ t2 మైనస్ t3 గా రాసేస్తాం, t2 మైనస్ t3. కానీ సిమెట్రిక్ గా రావాలి అంటే బాగా గుర్తుపెట్టుకో, సిమెట్రిక్ గా రావాలి అంటే t1 మైనస్ t2 తర్వాత ఏం రావాలా, t2 మైనస్ t3, t2 మైనస్ t3 తర్వాత t3 మైనస్ t1 రావాలా. కానీ మనకు అక్కడ ఏముంది t1 మైనస్ t3 అంటే దీంట్లో నువ్వు మైనస్ కామన్ చెయ్యాలి, దీంట్లో మైనస్ కామన్ చేయాలి. కానీ మాడ్ పెట్టుకో, మైనస్ కామన్ చేసినా చేయకపోయినా నీకు ఈజీగా వచ్చేస్తుంది, ప్లస్ అయిపోతుంది. సో ఇక్కడ చూడు నేను ఏం చేస్తానంటే ఏ స్క్వేర్ అని రాసుకొని మాడ్ t1 మైనస్ t2 ఇదేమో అట్లే రాసేసుకున్నా. నెక్స్ట్ ఇదేమో సేమ్ అట్లే రాస్తా, ఎంత t2 మైనస్ t3. కానీ దీన్ని మార్చేస్తా t3 మైనస్ t1. సార్ మైనస్ బయటికి రాలేదే అంటే ఎందుకు రాలేదంటే మాడ్ ఉంది, ఆ మాడ్ మైనస్ ఏం చేస్తుందంటే మింగేస్తుంది, కాబట్టి మనకి ఇబ్బంది లేదు. కానీ అయ్యా నీకు తెలిసిన విషయం నేను చెప్తానా, తెలియని విషయం నాకు నువ్వు చెప్పాలి. y1 ఎంత అంటే నీకు తెలుసు ఎంత, 2a t1 అవునా. సో t1 అంటే ఎంత సార్ అంటే y1 బై 2a. t1 వాల్యూ ఎంత నాన్న, సో దీని నుంచి నీకు t1 వాల్యూ వచ్చింది y1 బై 2a, దీని నుంచి t2 వాల్యూ వస్తుంది ఎంత y2 బై 2a, y2 బై 2a. సో t1 ఉన్న చోట నేను నెక్స్ట్ స్టెప్ లో ఏం రాస్తానంటే ఏ స్క్వేర్ అంటే రాసి t1 ఉన్న చోట బాగా అబ్జర్వ్ చేయి, t1 ఉన్న చోట y1 బై 2a రాస్తా, t2 ఉన్న చోట y2 బై 2a రాస్తా. ఇక్కడ ఏం సార్ అంటే y2 బై 2a రాస్తా, ఇక్కడ y3 బై 2a వస్తుంది. ఇక్కడేం సార్ అంటే y3 బై 2a వస్తుంది, ఇక్కడేం సార్ అంటే y1. అయ్యా ఈ రెండిటికి ఎల్సిఎం 2a అవుతుంది, 2a. కాబట్టి కేవలం y1 మైనస్ y2 బై 2a, ఇక్కడ బై 2a, ఇక్కడ బై 2a బై 2a. ఎన్ని 2aలు వస్తాయి, 3 2a. 2a ఇంటూ 2a 4a స్క్వేర్, 4a స్క్వేర్ ఇంటూ 2a 8a క్యూబ్. సో బయటికి వచ్చేస్తుంది ఏ స్క్వేర్ అలాగే ఉంటుంది. బయట ఎంత వచ్చింది సార్ అంటే 8a క్యూబ్. సో మిగిలేది ఎంత సార్ లోపల అంటే y1 మైనస్ y2. కింద ఇది రాదు, బయటికి వచ్చేసింది 2a. ఈ రెండిటి ఎల్సిఎం ఎంత 2a, ఈ రెండిటి ఎల్సిఎం ఎంత 2a, ఈ రెండిటి ఎల్సిఎం, ఈ 2aలన్నీ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 8a క్యూబ్. ఎంత 8a క్యూబ్. సో y1 మైనస్ y2, y2 మైనస్ y3, y3 మైనస్ y1 అని రాస్తావు. రాసిన తర్వాత పైన ఒక ఏ స్క్వేర్ వెళ్ళిపోతుంది, 1 కింద ఒక ఏ స్క్వేర్ వెళ్ళిపోతే ఏ స్క్వేర్ యూనిట్స్. ఇది ఏమి సార్ అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR విచ్ ఈస్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద పారాబోలా. పారాబోలా లోపట ఉండే ట్రయాంగిల్ యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఏ బాబు అర్థమైందా?